జీవనవాహిని 6వ భాగం. ఆ రోజు శుక్రవారం. తలంటి స్నానం చేసి రాజీ తలారబెట్టుకుంటూ మేడ మీద నిలబడింది. చుట్టూ వాతావరణం కమనీయంగా ఉంది. చుట్టూ చెట్లు తలలాడిస్తున్నాయి. మాలతీలత మేడపైదాకా సాగింది. ఆ పూలు తెమ్మెరలు పాట గుర్తొచ్చింది. కనులు విప్పిన చాలు కనకాభిషేకాలు, చిరునవ్వుతో విరియ కనకాంబరాలు, చూపు తాకిన సోకు కమ్మ తెమ్మెరలు, ప్రావు దొరికిన నాకు స్వర్గలోకాలు, పాదాలు అవి కావు పచ్చ చేమంతులు, నెచ్చెలి నీ చెలిమిలో నాకు నిత్య శ్రీమంతాలు. కూనిరాగం తీస్తోంది. ఈ పాట ఎప్పుడు రాశారు? లలిత సంగీత కచేరీల్లో పాడుతూ ఉంటారు. అయినా కవి ఏ దృశ్యానికి స్పందిస్తాడో, ఏ మాటకు చలిస్తాడో ఎవరికి తెలుసు? చలం అన్నట్లు ఎంత వికారమైన స్త్రీకైనా ఎక్కడో ఒకచోట చిన్న వంపో, ఒక చిన్న మెలికో అందమిస్తుందట. ఆ ఆకర్షణకి ఒక పురుషుడు లొంగిపోతాడట. అందుకే ప్రతి ప్రాణికి జంట ఉండే ఉంటుంది. ఏ యువతిని చూసి ఈ గీత మల్లాడో? నవ్వుకుంది రాజీ. ఏమిటి తనకి ఏమాత్రం కోపంగాని అసలతను మరో యువతిని చూసి మళ్ళీ నవ్వుకుంది. చిరంజీవి వస్తున్నాడు. దూరం నుంచి అతని నడక, ఆ స్టైల్ గుర్తించింది రాజీ. ఎందుకో చిరంజీవిని చూస్తే ఉత్సాహం ఉరకలు వేస్తుంది. పరుగు పరుగున అతన్ని చేరుకోవాలనిపిస్తుంది. పొరపాటున అతని చేయి తగిలినా, అతను దగ్గరగా ఉన్నప్పుడు అతని స్పర్శ పులకరిస్తుంది. రేడియో పరిచయం దగ్గర నుండి అదే అనుభూతి. అతను ఎప్పుడూ తన ముందుంటే బాగుండును అనిపిస్తుంది. వెళ్ళిపోతాను అని లేచినప్పుడు అప్పుడైనా కాసేపు కూర్చోండి అనకుండా ఉండలేదు. మేడ మించి చిరంజీవిని చూసింది. పరుగు పరుగున మెట్లు దిగుతూ మరో 4 మెట్లుండగా జారి పడింది. ఎవ్వరూ చూడలేదు. నెమ్మదిగా లేచింది. కడుపులో బాధ, విపరీతంగా నెప్పులు. నడవలేక నడిచి వరండాలో కుర్చీలో కూర్చుంది. చిరంజీవి వచ్చాడు. రాజీ బాధతో మూలుగుతోంది. ఏమిటి? ఏమైంది? ఆతృతగా అడిగాడు. ఏం లేదు, బాధను దాచుకుని నవ్వు మొహంతో అంది రాజీ. మొహం నిండా చెమటలు. బాధను దాచుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తోంది. రాజేశ్వరి గారు, ఏమిటంత బాధపడుతున్నారు? ఇక ఆపుకోలేకపోయింది. కడుపులో పోట్లు. అత్తయ్యను పిలవరా కొంచెం. ఆ పిల్లకే తెలుస్తోంది. కడుపులో ఏదో బాధగా ఉంది. ఏదో అవుతోంది. పినిగారు లోపలికి వెళ్ళి సీతమ్మను పిలిచాడు. ఆవిడ లోపల ఎక్కడో వంట చేస్తోంది. సాయంత్రం పూట తలకెందుకే అంటే విన్నావా? కంగారుగా వచ్చి కోడలు నుదుటి మీద చెయ్యి వేసి, ఉండు ముందు దిష్టి తీస్తాను. ఉప్పు మిరపకాయలు వెంట్రుకలు చుట్టి తెచ్చి దిష్టి తీసేసింది. కడుపులో నెప్పెత్తయ్యా, భరించలేక ఏడ్చేసింది. మంచం మీదికి చేర్చారు. డాక్టర్ దగ్గరికి వెళ్దామండి అన్నాడు చిరంజీవి. అవును, కానీ బాబు లేడే, కొడుకు దగ్గర లేడు. అది ఆవిడ బాధ. నేనున్నానుగా. రిక్షా పిలిచాడు. రాజీని సీతమ్మని తీసుకుని హాస్పిటల్కి వచ్చాడు. వీరయ్యను సరస్వతిని ఇంట్లో ఉంచారు. సరస్వతికి రావాలని ఉంది, కానీ అన్నయ్య వస్తాడు, నువ్వు ఇంట్లోనే ఉండమ్మా అంది సీతమ్మ. రాజీకి అబార్షన్. సీతమ్మ నిర్విణ్ణురాలైంది. దెబ్బ మీద దెబ్బ. ఎన్నని ఓర్చుకోగలదు తన గుండె? రాజీకి సీమంతం చేసినప్పుడు, సీత నీకు ఏ ముద్దు ముచ్చట నేను చూసి ఆనందించలేకపోయాను. బాలింత కూతుర్ని చూసి గుండె సంతోషంతో ఉప్పొంగిపోతుందే. మనవాడు నా బిడ్డ తండ్రై నన్ను తాతను చేస్తున్నాడు. ఇదంతా నీ వల్ల, నీ భిక్ష సీత అంటూ కంటనీరు పెట్టిన భర్త గుర్తొచ్చాడు. అయిపోయిందండి, మీ ఆశ కూడా మట్టి కొట్టుకుపోయింది. నా జీవితం అంతా చీకటే. మధ్య మెరుపులా మీతో బతుకు 3 నాళ్ల ముచ్చట. సీతమ్మకు కొడుకు ముఖం చూడాలంటే బాధగా ఉంది, కానీ తప్పదు. సరస్వతిని తీసుకుని జీవన్ హాస్పిటల్కి వచ్చాడు. రాజీ మత్తులో ఉంది. డిఎన్సీ చేశారు. డాక్టర్ చెప్పాడు. ఎంత ప్రయత్నించినా నిలవలేదు. విపరీతంగా రక్తం పోయింది. మరో గంటన్నరో ఇంటి దగ్గరే ఉంచి ఉంటే చాలా ప్రమాదం జరిగేదని. జీవన్కు బాధగా ఉంది. తాను విపరీతంగా కోరుకున్నది ఇలాగే దూరం అయిపోతాయి కాబోలు అనుకున్నాడు. ఎన్ని కలలు. ఇంటి ముంగిటకొచ్చి తలుపు తట్టిన చిలక పెనుగాలి విసురుకు ఉసురుడిగి రాలింది. అన్ని భ్రమలు, కలలు ఎప్పుడూ కలలే అవుతాయేమో. అతనికి ఒకందుకు సంతోషంగా ఉంది. రాజీకి ఏమీ కాలేదు. గండం గడిచింది. రాజీకి ఏమైనా అయితే ఊహకందడం లేదు. మొదటిసారిగా భయపడింది మనసు. భార్య పక్కన కాసేపు కూర్చున్నాడు. సరస్వతి కళ్ళెంట నీళ్లు తుడుచుకుంటూ వదినగారి తలవైపు కూర్చునింది. మందులు కొనుక్కునొచ్చాడు చిరంజీవి. అతనికి జీవన్ని చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. థ్యాంక్స్ చిరంజీవి గారు, మీరే లేకపోతే. అదేంటి సార్, మీకు నాకు మధ్య థ్యాంక్స్ స్టేజీ దాటిపోయింది. మందులా ఇవి అడిగింది సరస్వతి. అవునమ్మా, ఇదిగో ఈ టాబ్లెట్లు 1 గంట ఆగాక వెయ్యాలి.
ఒక పావుగంటలో తెలివొస్తుందట అన్నాడు. అమ్మ సరస్వతి, నేనుంటాను, నువ్వింటికెళ్ళు అన్నాడు తల్లిని. ఉంటాలే నాయన, నాకేం మాయరోగం, దుఃఖంతో బాధపడింది తల్లి. తల్లి అపరిమిత దుఃఖపడుతోందని అర్థమైంది. అమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాడు, చేయి పట్టుకుని లేపాడు. అమ్మ, ఈ మాత్రానికి ఇంత బాధపడతావేరన్నా, ఏమైందని తల్లిని ఓదార్చుతున్నాడు. తల్లి దుఃఖం గట్లు తెంచుకుంది. కొడుకు చేతుల్లో వాలి బోరు వద్ది. ఆ ఉద్వేగం తగ్గేంత వరకు అలాగే పొదివి పట్టుకున్నాడు. ఒక పావుగంట తరువాత రాజీకి తెలివొచ్చింది. ఒళ్ళు తేలిగ్గా ఉంది. ఏదో జరిగింది. కళ్ళు విప్పి చూసింది. ఎదురుగా జీవన్, పక్కన చిరంజీవి. జీవన్ చేతుల్లో తల్లి, తల దగ్గర సరస్వతి. అందరి మొహాల్లోనూ విచారం, ఆతృత. రాజీ, ఎలా ఉంది? మృదువుగా అడిగాడు జీవన్. బాగానే ఉంది, నీరసంగా అంది. కడుపులో తెమిలింది, వాంతయ్యేట్టుంది. సీతమ్మ గబగబా లేచి ట్రే పట్టింది. అత్తగారు తల్లి కంటే ఎక్కువ, నిజమే అనుకుంది రాజీ. చిరంజీవి గారు, డాక్టర్ గారిని పిలవమంటారా? పక్క బెడ్ మీద పేషెంటు. అలాగే ఉంటుందిలేండి, మత్తి ఇచ్చారు కదా, కొంచెం తెవిలినట్లుంది. అది వెళ్ళిపోయింది అంది. నిమ్మకాయ వాసన చూపించండి అంది మరొక ఆవిడ. చిరంజీవి నిమ్మకాయలకి పరిగెత్తాడు. ఏమైందత్తయ్యా అడిగింది అత్తగారిని. ఏం లేదులే, పడుకో అన్నాడు జీవన్. ఈ బలహీనత మీద చెప్పడం దేనికని కళ్ళు మూసుకుని పడుకుంది రాజీ. కోడలు తలనిమ్రుతూ ఉండిపోయింది సీతమ్మ. నిమ్మకాయలు తెచ్చాడు చిరంజీవి. నలిపి వదినగారికి వాసన చూపించింది సరస్వతి. రాజీ మొహంలో రిలీఫ్. పిన్నిగారు, మీరు వెళ్ళండి, కాస్త భోంచేసి రండి అన్నాడు చిరంజీవి. అవునమ్మా, నువ్వు పద. సరసు, అమ్మ నువ్వు ఇంటికెళ్ళండి జీవన్ అన్నాడు. మీరు పదండి సార్, మీరు పాప భోంచేసి వచ్చేదాకా నేనుంటాను అన్నాడు చిరంజీవి. అంతకంటే మార్గం లేదు. జీవన్, సీతమ్మ గారు, సరస్వతి వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మ నాన్నకి కబురు చెయ్యరా అంది సీతమ్మ. అవును అన్నాడు జీవన్. చిరంజీవి ఒక్కడే రాజీ దగ్గర. ఏం జీవితాలు! తానెవరు, రాజీ ఎవరు? రాజీకి అతను సేవ చేయడమేమిటి? చిత్రంగా ఉంది అతనికి. చిరంజీవి స్నేహపాత్రుడు, సహృదయుడు. అతనికి ఏదైనా సహాయం చేయాలి అనుకున్నాడు. ఎక్కడో రాలడం మొదలు వానచిడుకు భూమి మీద వరదలై పారినట్లు ఎలా మొదలైన స్నేహమిది. ఇంటికెళ్ళి వీరయ్యని, తులసమ్మ, పరందామయ్యల కోసం కబురు పెట్టారు. లబోదిబోమంటూ వచ్చారు వాళ్ళు. ఇంటి దగ్గరైతే సరిగ్గా వేళకు మందులవి అమరమేమోనని 7 రోజులుంచారు రాజీని ఆసుపత్రిలో. రాజీకి విచారంగా ఉంది. పుట్టబోయే బిడ్డ మీద పుట్టెడు ఆలోచనలు ఉన్నాయతనికి. తనకు ఓ సంసారం, పిల్లలు, జరగాల్సిందేదో జరిగిపోయింది అన్న తృప్తి. వీటన్నింటి మీద ఈ సంఘటన తీవ్రమైన దెబ్బతీసింది. రాజీకి నిరుత్సాహంగా ఉంది. మరీ ఆసుపత్రిలో ఏమీ తోచడం లేదు. చిరంజీవి ఏవో పుస్తకాలు తెచ్చిస్తున్నాడు. అవి చదువుకుంటూ కాలం గడుపుతోంది. సరస్వతి స్కూల్ నుంచి ఇంటికెళ్తూ వస్తోంది. జీవన్ రాత్రిపూట ఇంటికొచ్చి భోంచేసి భార్య దగ్గరికి వచ్చి కాసేపు కూర్చుని వెళ్తున్నాడు. చిరంజీవి మధ్యాహ్నం భోజనం తనే తెస్తున్నాడు. సాయంత్రం దాకా కూర్చుంటున్నాడు. క్రితం రోజు చదివిన పుస్తకాల మీద, సాహిత్యం మీద చర్చలు. రాజీకి విషాదాన్ని దూరం చేస్తోంది చిరంజీవి సాహచర్యం. జీవన్కు చిరంజీవి చేత చాకరీ చేయించుకుంటున్నట్లు బాధగా ఉంది. నువ్వెందుకు అనవసర శ్రమ అన్నాడు జీవన్. నొచ్చుకున్నాడు చిరంజీవి. అదేమిటి సార్, కష్టంలో పాలు పంచుకుంటే తప్ప నాకా పని లేదు. మీరు తప్ప ఆవిడికి భోజనం తెచ్చేవాళ్ళు లేరు, అందుకని నేను తెస్తున్నా అన్నాడు. మళ్ళీ ఆ మాట ఎత్తలేదు జీవన్. రాజీకి చిరంజీవితో స్నేహభావం మరింత బలపడింది. చిరంజీవి వచ్చే టైంకి ఎదురు చూడడం, తనకు తెలియకుండానే అతని రాకను కోరుకుంటోంది. భర్త అంతగా తలపుకు రావడం లేదు. తన ఒంటరితనాన్ని, వెలితిని పోగొట్టుకున్నాడు చిరంజీవి. మోహన్ పోయిన రోజున జీవన్ ఎంత డీలా పడిపోయాడు. మోహన్ జ్ఞాపకం అనుకోకుండా చిరంజీవి, మోహన, జీవన్, తను చిరంజీవిని ఇంతగా తలుచుకుంటూ అతనితో ఇంత సన్నిహితంగా ఉంటూ భర్తకు దూరం అవుతుందా? రాజీకి మనసు మొగ్గుతున్న వైపు తలెత్తి చూడడానికి భయంగా ఉంది. తరతరాలుగా నరనరాల్లోనూ జీర్ణించుకుపోయిన సంస్కారం. తన మనసు ఇలా డోలాయమానంగా చిరంజీవి వచ్చాడు. అతడు ఆమె నవల తెచ్చాడు. ఇంతవరకు అతను చదివిన సాహిత్యంలో అంత సహజంగా అనుభూతులకు అద్దం పట్టే నవల అదేనేమో. ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని క్లిష్ట సమస్యలు, అన్నింటినీ దాటుకుని గమ్యం వైపు రాజీ ఆలోచనలు పరిపరి విధాల పోతున్నాయి. 4వ నాడు చిరంజీవి వచ్చేటప్పటికి మూలుగుతూ పడుకుంది రాజీ. తలనొప్పి. నర్సు టాబ్లెట్ ఇచ్చి వెళ్ళింది, తగ్గలేదు.
పక్క వాళ్ల దగ్గర అమృతాంజం తీసుకుని తల పట్టాడు చిరంజీవి. అతను వేళ్లతో సున్నితంగా తల రాస్తుంటే ఎక్కడ లేని హాయి. ఇంకా అలాగే ఉండాలని అతని చెయ్యి మీద తన చెయ్యి వేసి అలాగే నుదుటికి అదుముకుంది. అతని స్పర్శ స్పందన ఒళ్ళు పులకించింది. గుండెలో అనూహ్యమైన తీయని అనుకంపన. అలాగే నిద్రలోకి జారిపోయింది. ఆ కలత నిద్రలో తనొక పెద్ద శిఖరం మీద జీవన్తో నిలబడి దిగంతాలలోకి చూస్తోంది. ఉన్నట్లుండి జీవన్ చిరంజీవిగా తోచాడు. ఉలిక్కిపడి మేలుకుంది. కళ్ళు తెరిచింది. గ్రహించాడు ఆమె ఉలికిపాటు. చిరంజీవి చెయ్యి తన నుదుటి మీద. ఎలా ఉంది అడిగాడు. తగ్గింది. మనసు ఆర్ద్రమైంది. ఎంత శ్రద్ధ తన మీద. అతనికి తనకి ఏమిటి సంబంధం? ఇతన్ని ఆజ్ఞాపించి చేయించుకోవాలనిపిస్తుంది. జీవన్తో ఇంత చనువు తనకు లేదు. ఏమిటో. జీవన్ గంభీరంగా, చిరంజీవి ఆత్మీయంగా కళ్ళు మూసుకుంది. అతను అలాగే ఉండిపోతే బాగుండును. అతని చెయ్యి మళ్ళీ తన నుదుటి మీద. ఆ స్పర్శ పదే పదే తన శరీరం కోరుతోంది. కళ్ళు తెరిస్తే అతను చెయ్యి తీసేస్తాడేమోనని భయం. ఈ బలహీనతకు లోను కాకూడదు. ఇంత చేరువుగాని గ్రహించుకోవడం కష్టం. ఈ భావన జీవన్ పట్ల ఎందుకో కలగడం లేదు అనిపించింది రాజీకి. కళ్ళు తెరిచి ఇంకా ఎంతసేపు ఉంటారు, వెళ్ళండి అంది. అతను చెయ్యి తీసి సర్దుకుని కూర్చున్నాడు. మీరొక్కరే ఉండగలరా? మేమంతా లేమటయ్యా అంది పక్క పేషెంటు. ఏమిటయ్యా చాదస్తాం అన్నట్లు నవ్వుకున్నారు రాజీ చిరంజీవి. ఏమవుతాడు అడిగిందావిడ. అన్నయ్య. మళ్ళీ ఆవిడే అవునని లేకపోయింది రాజీ. చుట్టాలయ్యి ఉంటారులేండి. నే వెళ్తాను మరి. చిరంజీవి వెళ్ళిపోయాడు. అతనెంత బాధ్యత ఫీల్ అవుతున్నాడు. ఇతనికి ప్రతిగా తనేం చేయగలదు? రాజీ ఆలోచిస్తోంది. మీరు తీసుకెళ్ళొచ్చు, కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుంటే చాలు అన్నారు డాక్టర్. అలాగే డాక్టర్. ఇంటికెళ్ళి తల్లిని పంపాడు. అప్పటికి తులసమ్మ కూర్చుని ఉంది రాజీ దగ్గర. రావదిన, అమ్మాయిని తీసుకెళ్ళమన్నారటగా అందావిడ. అవును వదిన, అందుకే వచ్చాను. అమ్మాయిని నేను తీసుకెళ్తాను వదిన. నెల తప్పిన దగ్గర నుంచి ఒక్కసారైనా రాలేదు. అలాగే వదిన, తీసుకెళ్ళండి. నేను బిల్లు అది ఇస్తానంటూ వెళ్ళబోయింది. తొలిచూలు ఇలా రాలిపోయింది. కానీ మేం సలక్షణంగా పురుడు పోసుకొని అచ్చటా ముచ్చటా తీర్చవలసిన వాళ్ళం కదా వదిన. మీ అన్నయ్య ఫీజు కట్టడానికి వెళ్ళారు. అయ్యో, అదేం పనమ్మా. ఎవరైతేనేం సామాన్లు సర్దుతోంది సీతమ్మ. అమ్మా, మా ఇంటికే వెళ్తాను అంది రాజీ. అదేం కాదులేమ్మా, ఆయనకి తీరదు. పాపం ఒక్కరే ఉండాలి. అంతేలే తల్లి, పెళ్ళయ్యేంత వరకే మా పిల్లవి. ఓ పక్క కూతురు రాలేదన్న బాధ ఉన్నా, కూతురికి భర్త మీద అత్తవారి మీద ఉన్న ప్రేమకి ఆవిడికి సంతోషంగానే ఉంది. రాజీని ఇంటికి తీసుకెళ్లారు. 8 రోజులు ఎక్కడో వానప్రస్థం గడిపి వచ్చినట్లుండాల్సింది. ఎక్స్కర్షన్కి వెళ్ళి వచ్చినట్లుంది. అంత బాగా గడిచిపోయింది. అది చిరంజీవి ప్రభావమా? ఉలికి పడింది రాజీ. ఇంటికొచ్చాక ఏమీ తోచడం లేదు. భర్త వచ్చినా అతని గది వేరు, తన గది వేరు. బాబే ఉంటే ఎంత సందడి, ఎంత పని. ఉగ్గు పెట్టడం, లాలపోయడం, ఎన్ని కలలు. చిన్ని చిన్ని చేతులతో తన పాలు తాకుతుంటే కానీ ఆ కలలు కాలిపోయాయి. ఆ ఆశా హర్మ్యాలు కూలాయి. ఆమె కళ్ళల్లో నీళ్లు, గుండెల్లో ఏదో దిగులు. ఇప్పుడు తన తోడు చిరంజీవి. ఏమిటా ఆలోచన? జీవన్ తన భర్త. అతనికి తీరదు. ఇంతే ఇలా ఒంటరిగా. జీవన్దేం తప్పు? అతని జీవితం అది. దుఃఖం పొర్లుకొచ్చింది. దిండులో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. చిరంజీవి. ఏమిటి ఏడుస్తున్నారా? ఉలిక్కిపడి పక్కకు తిరిగి తలెత్తి చూసింది. కళ్ళు జ్యోతుల్లా. ఏమిటి ఇంత పిచ్చి? అతని మాటల్లో ఆదుర్ద, ఆపేక్ష. కూర్చోండి. కుర్చీ చూపించింది. జీవన్ గారింకా రాలేదా? లేదండి, ఇప్పుడే వస్తాను, కూర్చోండి. లోపలికి వెళ్ళింది రాజీ. కాఫీ కప్పుతో బయటకొచ్చింది. మొహం కడుక్కొని బొట్టు పెట్టుకుని వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. కాఫీ అంది రాజీ. కప్పు తీసుకున్నాడు. ఏం బాబు, అంతా కులాసయ్యనా? 4 రోజుల నుంచి రావడం లేదేం? సీతమ్మ గారికి చిరంజీవి అంటే అభిమానం. మొన్న వరంగల్లో ఇంటర్వ్యూకి వెళ్ళాను, అందుకు రావడం పడలేదు. మీ ఆరోగ్యం ఎలా ఉంది? నా ఆరోగ్యానికేం లక్షణంగా ఉంది, విచారంగా అంది సీతమ్మ. కూర్చోబాబు కాసేపు. అమ్మాయికి ఏమీ తోచడం లేదు. నువ్వైనా కాసేపు కబుర్లు చెప్పంటూ లోపలికి వెళ్ళిపోయింది. మీకెలా ఉంది ఒంట్లో? నాకేం బాగానే ఉంది, డల్గా అంది రాజీ. మీరంత డల్గా ఉంటే ఎలా? ఏమైందని ఇప్పుడు? ఏమీ లేదు. చదువుకున్నవారు మీరే అలా అయితే ఎలా? పిల్లలదేముంది, మళ్ళీ పుట్టరా? అతనికి ఆమెను ఓదార్చాలని ఉంది. కానీ సున్నితమైన ఈ విషయంలో ఎలా? కేవలం ఒక స్నేహితుడిలా ఎలా ఓదార్చాలో తెలియడం లేదు. మాటలు సాగటం లేదు. మౌనం. గలగలా మాట్లాడుతూ ఎదుటివాళ్ళను ఆకట్టుకునే చిరంజీవి మౌనంగా. రాజీకి కూడా మాటలు పెగలడం లేదు. స్కూల్ నుంచి సరస్వతి
వదిన వదిన అంటూ కేకలు పెడుతూ పరిగెత్తుకుని వచ్చింది. చిరంజీవిని చూసి టక్కున ఆగిపోయింది. రాజీ, ఏమ్మా, ఏం కావాలి? ఆ పిల్ల నోరు తెరిచి ఏది కావాలని అడగనే అడగదు. మరే మరే నసుగుతోంది సరస్వతి. ఏరా, ఏం కావాలి అన్నాడు చిరంజీవి. ఆ పిల్లంటే అతనికి సానుభూతి, ఇష్టం. చూచాయగా ఆ పిల్ల వివరాలు తెలుసు అతనికి. వీళ్ళంతా ఆ అమ్మాయిని ఎంతగా ప్రేమిస్తారో అది కూడా తెలుసు. అందుకే అతనికి వీళ్ళంటే గౌరవం, ప్రేమ. మరే, మా స్కూల్ యానివర్సరీ, నేను కూడా ఉన్నాను, నువ్వు రావా వదినా? అన్నయ్య ఏమో ఎటూ లేడు. ఆ పిల్లకి వదిన గారు తన టాలెంట్ని మెచ్చుకోవాలని ఆశ. వస్తానమ్మా. ఎప్పుడు? అంది రాజీ. ఇప్పుడే. ఇప్పుడే వదినా, పొద్దున చెప్దామని అనుకున్నాను, నువ్వు ఇంకా నిద్రలేవలేదు. బొంగమూతి పెట్టింది. సరే, అత్తయ్యని అడిగి వస్తాను. లోపలికి వెళ్ళి తయారై వచ్చింది. సరే, నేను బయలుదేరుతాను. చిరంజీవి, సరస్వతి, రాజీ వెళ్ళారు. సరస్వతి, రాజీ ఒక రిక్షా, చిరంజీవి ఒక రిక్షా. సరస్వతి పాటలు పాడింది. ఆ పిల్ల స్నేహితులు చిరంజీవిని చూసి మీ అన్నయ్య అని అడగడం మొదలుపెట్టారు. రాజీకి ఇష్టంగానే ఉంది, చిరంజీవికి కంగారుగానే ఉంది. మా అన్నయ్య కాదు, మా చుట్టాలు అంటూ జవాబిచ్చింది సరస్వతి. అవళ చాలా సంతోషంగా ఉంది రాజీ. మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను అన్నాడు చిరంజీవి. మర్యాదకు వద్దులేండి అంతేగాని నిజానికి ఆ వేళ్లప్పుడు ఒంటరిగా వెళ్ళడం భయమే. రిక్షాలు లేవు, పైగా రిక్షాలో ఆడపిల్లల్ని ఒంటరిగా భయం. ముగ్గురు ఒక రిక్షాయే ఎక్కారు. రాజీకి రేడియో స్టేషన్లో మొదటిసారి అతన్ని తగులుతూ తీయించుకున్న ఫోటో గుర్తొచ్చింది. చిరంజీవి, రాజీ ఊకొడుతున్నారే గాని ఇద్దరి ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి. జీవన్ వరండాలోనే భార్య, చెల్లెలి కోసం ఎదురు చూస్తున్నాడు. నమస్తే నమస్తే నమస్తే, మీరెక్కడ కలిశారు? మేమంతా కలిసే వెళ్ళామన్నయ్యా అంటూ వచ్చింది సరస్వతి. రాజీ మొహంలో ఎంత ఉత్సాహం! పోనీలే అనుకున్నాడు జీవన్. ఒక్క క్షణం చిత్రంగానూ తోచింది. పెళ్ళయ్యాక ఇంత కళ ఏమో అనుకున్నాడు. నిదానం నిదానం గద్దించాడు భార్యని. భర్త గద్దింపుతో సడన్గా నడక స్పీడు తగ్గించింది రాజీ. ఏమిటి, ఎక్కడికి వెళ్ళారు? అమ్మ చెప్పలా అంది సరస్వతి. స్కూల్కా? నిన్ను వదిన్ని తీసుకెళ్దామని వచ్చాను. నువ్వు అసలు ఉండవుగా. చిరంజీవి గారు ఉన్నారు. వదిన, నేను, చిరంజీవి గారు వెళ్ళాం మురిసిపోతూ చెబుతోంది సరస్వతి. రాజీని చూస్తుంటే తనతో ఉన్నప్పుడు మోహన గుర్తొచ్చింది. పారే సెలయేరులా ఉరుకుతున్న యవ్వనంతో కళకళలాడేది. తన సమక్షంలో రాజీ ఇంత ఆనందంగా తుళ్ళుతూ ఉరుకుతూ ఎందుకుండదు? నిట్టూర్చాడు జీవన్. మానసికంగా రాజీకి తను దూరమైపోయాడు. చిరంజీవి కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడి వెళ్ళిపోయాడు. వదిన గారికి గర్భం పోయాక మమత చూడటానికి వచ్చింది. మమత చాలా తెలివిగలది. అన్నగారిలో వదిన గారిలో నిర్లిప్తత కనిపెట్టింది. అన్నయ్య, అలా ఒకసారి సౌత్ టూర్ వెళ్ళి రాకూడదు, వదినకి బాగుంటుంది అన్నది. ఆ విధంగానైనా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారని. ఎలాగమ్మా? పనుల ఒత్తిడి. అన్నయ్య, వదిన్ని చూసావా? అసలు మీ ఇద్దరిలో ఆ కళే పోయింది. కొద్ది రోజులు హాయిగా ఫ్రీగా ఉంటే మనసులు అవే బాగుంటాయి. చెల్లెలు సలహా నిజమేననిపించింది. అమ్మా, సరసు హైదరాబాద్ వెళ్తారట, సెలవులేగా, మనము అలా తిరిగొద్దాం అన్నాడు జీవన్. నా చిన్నతనం నుంచి అంటున్నారు. మీది శతవర్ష ప్రణాళిక. ఇవాళ సాయంత్రం త్వరగా రండి బాబు అనేది రాజీ ఇదివరకు. ఇప్పుడేమీ జవాబివ్వలేదు. చిరంజీవిని చూడడం పడదు అనుకుంటోంది రాజీ. ఏం రాజీ అన్నాడు జీవన్. నేను అమ్మను సరస్సుని తీసుకెళ్తాను వదిన. అన్నయ్యను సీజన్ కాదు కదా, తీరిగ్గా ఉంటాడనుకుంటా అంది మమత. అవును, కొంచెం పర్వాలేదు అన్నాడు జీవన్. అతనికి భార్యతో ఎక్కడైనా ఒంటరిగా గడపాలనుంది. ఏం రాజీ, వెళ్దామా అడిగాడు జీవన్. మీ ఇష్టం అంది రాజీ. నా ఇష్టం లేదు, కష్టము లేదు, చెప్పు అన్నాడు. అతనికి భార్యకి ఆసక్తి లేదా అనిపించింది. ఎందుకులేండి, అనవసరపు ఖర్చుదేముందోయ్, మహా అయితే ఒక 3,000 అవుతుందేమో, అంతే కదా. 3,000 అంటే అంత తేలిగ్గా ఉందా? అబ్బా, అంత పొదుపు ఎప్పటినుంచి? రావడం ఇష్టం లేదని చెప్పొచ్చుగా. అది కాదండి. సరేలే, ఇష్టం లేకపోతే పోనీ. రాజీ తల వంచుకుంది. నిజంగానే తనకిష్టం లేదు. ఏముంది, ఎక్కడికి వెళ్ళినా. జీవన్ ఊరికెళ్ళడం మానుకున్నాడు. ఇంట్లో కొంచెం తీరిగ్గా ఉండడానికి అవకాశం వచ్చింది. చిరంజీవి రోజు వస్తున్నాడు. ఏ పనిలో ఉన్నా రాజీ చిరంజీవి వస్తే పరిగెత్తుకొస్తుంది. ఆ పిల్ల ముఖంలో కళ. జీవన్కి జీవితం మెకానికల్గా తయారైంది. చనువుగా దగ్గరకు తీసుకున్న భార్య పూర్వంలా అనుభూతినివ్వడం లేదు. రాజీకి జీవన్ కౌగిలిలో చిరంజీవి జ్ఞాపకాలు, అతనితో గడిపిన సంఘటనలు. సన్నిహితంగా ఉన్నప్పుడు రాజీ దగ్గర ఏదో వెల్తి తోస్తోంది జీవన్కి. ఏదో మార్పు, రాజీలో ఏదో మార్పు. జీవన్కి తెలియని వేదన, తనకు ఎవరూ లేరన్న దిగులు, చెల్లెలు, తల్లి, బాధ్యత.
ఆత్మీయంగా మాట్లాడటానికి ఎవరూ లేరు. బయట స్నేహితులెవరూ లేరు. అడపాదడపా వ్యాపారంలో స్నేహితుల కోసం బార్కి రోజు జీవన్ ఇంచుమించు రోజు. రాజీకి అతనిలో మార్పు అంతగా పట్టలేదు. జీవన్కి అంతా వెలితి, బరువు. రాజీ నాకే ఉండిపో నువ్వు. అతని మనసు ఆక్రోశిస్తోంది. అర్ధరాత్రి పూట ఆర్తిగా పక్కన ఉన్న రాజీని దగ్గరకు తీసుకోబోతే ఆమె మొహంలో అయిష్టత, నిరసన. శరీరం మాత్రం అసంకల్పిత ప్రతీకార చర్య. జీవన్ ఇది కాదు కోరుకుంది. ప్రతిరోజు ప్రతిక్షణం మోహన జ్ఞాపకాలు. ఆ రోజు తనకై తాను సమర్పించుకున్న రోజు. వెలుగును గుప్పిట బిగించినంత గొప్పతనం ఫీలయ్యాడు. గాలంటే ఈను నాకు నీ నిత్య పరిశ్వంగ సుఖం దానిదేమని, వెలుగంటే కోపం నాకు నిన్నందరికీ చూపిస్తుంది. కాలమంటే కసి నాకు నిన్ను నన్ను దూరం చేస్తుందని నిజమే అయింది. ఆ కాలమే, ఆ క్రూర కాలమే నన్ను నిన్ను దూరం చేసింది. మోహన అంటూ ఆక్రోశించాడు. రాజీకి మెలకు వచ్చింది. అతని చేతులు తన చుట్టూ. నోటి నుండి ఆల్కహాల్ వాసన. మత్తులో ఉన్నాడు. రాజీకి చిరాకు. అతను కలవరిస్తున్నాడు. తమకంతో తనను దగ్గరికి తీసుకుంటున్నాడు. రాజీకి అయిష్టంగా ఉంది. అతని కౌగిలి సుఖంగా లేదు. అయినా ఆ బిగి సడలడం లేదు. మోహన మోహన అంటూ అతని పెదవులు రాజీ మొహం తడుముతున్నాయి. మూసుకున్న రెప్పల నుండి కన్నీరు. అతను దుఃఖపడుతున్నాడు. అతని మనసులో మోహన శాశ్వతం. అది ప్రేమ అనుకుంది రాజీ. కాలం జరిగిపోతూనే ఉంది. మెలకు వచ్చి రానట్లుంది జీవన్కి. కలకల నవ్వులు వినిపించాయి. గొంతు చిరంజీవిది. జీవన్కి మొదటిసారిగా చిరంజీవి మీద కోపం వచ్చింది. నిద్ర లేచేటప్పటికీ తన ముందుండాల్సిన భార్య చిరంజీవితో హాయిగా కబుర్లు చెప్తూ నవ్వుతూ. అలా ఎప్పుడూ నవ్వదేం తన ముందు. పూసిన తంగేడులా చిరంజీవి ముందు, వాడిన విరజాజిలా తన ముందు. ఎందుకలా? ఇన్నాళ్ళు తన మనసులో ఉన్న భావనకు ఆధారం దొరికినట్లయింది. తను మోహన, తన మోహన, చిరంజీవి రాజీ, చిరంజీవి రాజీ. రాజీ తనది కాదు. తను రాజీకి ఉన్నాడా? తనకు మోహన, మోహనకు తను. జీవన ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి. చిరంజీవి ఏదో చెప్తున్నాడు. ఏం చెయ్యను మరి? ఉద్యోగం లేదు. ఎన్నాళ్ళు అమ్మ బువ్వ, అయ్యా బువ్వ అంటూ తినను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరేమంటారు చెప్పండి? మంచిదే. అసలు నన్ను అడిగితే ఎవరి కింద ఊడిగం చేసే కంటే ఇండివిజువల్గా ఏదో ఒక వ్యాపారం చేయడం మంచిది. వ్యాపారమా? నేనా? నా ఒంటికి పడదండోయ్. నేనేమన్నా జీవన్ బాబునా? పెద్దగా నవ్వాడు చిరంజీవి. రాజీ కూడా మనసారా గొంతు కలిపింది. మరేమిటి? స్వంతంగా చేయాలనుంది. టైప్ ఇన్స్టిట్యూట్ అండి. టైప్ ఇన్స్టిట్యూటా? నిజమే. మీరు టైపు, షార్ట్ హ్యాండ్, హయ్యరు పాస్ అయ్యారు కదా? అవును. అందుకే మంచి నిర్ణయానికి వచ్చారు. మంచి నిర్ణయమని ఊరికే అంటే కాదు. నాకు మీ సహాయం కావాలి. చెప్పండి, ఏం కావాలో చెప్పండి. తప్పక చేస్తాను. మీరు కాదు, జీవన్ బాబు గారు బ్యాంకులో గ్యారంటీయర్గా సంతకం చేస్తే చాలు. అయినా ఆయన లాంటివి పట్టించుకుంటారా? ఏమో, మీరే అడగండి. నేనా? ఈ కాస్త మాట సాయం చేయకూడదా? అదేమిటి? నన్ను అడగమంటారా? సరే అడుగుతాను కానీ ఎందుకో ఆయన్ని చూస్తే భయంగా ఉంటుంది. మీకు కూడానా? నాకు కూడా. అయినా ఇందులో ఏముందిలేండి, అడుగుతాను. చిరంజీవి దగ్గరున్న చనువు, అధికారం తన దగ్గర లేవు. రాజీ తనకంటే దగ్గర 10-12 చిన్నది. ఆ వయసు తేడా వల్ల తన దగ్గర అలా ఫీల్ అవుతుందేమో. ఏమైనా రాజీకి తనకు ఆత్మీయత లేదనిపిస్తుంది. పెళ్ళైన కొత్తలో తన వయసే ఆలోచిస్తూ ఆమె నుండి వచ్చే రెస్పాన్సు గమనించలేదు తను. జీవన్కి గతం గుర్తొచ్చింది. అవును, తన పరంగా ఏదేదో చెప్తుంటే మౌనంగా వింటూ ఉండేది రాజీ. ఆమెగా తన భావాలెన్నడూ బయటపెట్టి ఎరగదు. ఇప్పుడు గుర్తొస్తోంది. రాజీ కళ్ళల్లో ప్రణయావేశం, పట్టలేనంత తమకం తనకెన్నడూ తోచలేదు. మోహనలో తాను పొందిన ఉద్వేగం, ఆవేశం, ఆ తీవ్ర కాంక్ష, ఉన్మత్తత రాజీలో ఎన్నడూ లేదు. ప్రేమ ఎంత చిత్రమైంది! ఎన్ని రూపాలు, ఎన్ని ప్రేమలు! కళ్ళు మూసుకొని పడుకున్నాడు జీవన్. చిరంజీవి టైప్ ఇన్స్టిట్యూట్ పెట్టాడు. అతనికి రాజీ దగ్గరకు రావడానికి కుదరడం లేదు. రాజీకి తోచడం లేదు. నువ్వు టైపుకు వెళ్ళకూడదు. ఇంట్లో ఊరికే ఉండడం బోరుగా ఉంటే. రోగి పాలే కోరాడు, వైద్యుడు పాలే ఇచ్చాడు అన్నట్టు రాజీ టైపుకు వెళ్తోంది. టైప్ మిషన్ దగ్గర కూర్చొని టైప్ చేస్తుంటే వెనుకగా చిరంజీవి చూస్తూ తప్పప్పులు చెప్తూ ఉంటాడు. ఆ రోజు ఆదివారం. రాజీకి ఏమీ తోచక ఇన్స్టిట్యూట్కి వచ్చింది. సగం షట్టర్ మూసి ఉంది. ఇన్స్టిట్యూట్లో ఇంకెవ్వరూ లేరు. పరధ్యాసతో ఉలికి పడింది రాజీ. వెనక్కి తిరిగి చూసింది. అతని కళ్ళల్లో ప్రేమ పొంగులు వారుతోంది. తన ఒళ్లంతా తడిమినట్లయింది. విప్పారిన కన్నులు, నల్లని పాపలో తన చూపు.
చిరంజీవి అలాగే ఒక్క క్షణం నిలబడిపోయాడు. ఏ రూపు నా కనులలో, నీ తలపు నా ఎదలో, పులకించి పులకించి నా తనువు నీ బాహువులో అన్నట్లుంది రాజీ. చిరంజీవికి వర్తమానం స్ఫురణకొచ్చింది. తేరుకున్నాడు. రాజీ ఎన్నడూ అలా పిలవడతను. రాజీకి చిరంజీవి అర్థమైపోయాడు. చిరంజీవికి సందేహం తీరిపోయింది. రాజీ ఏమిటిది? నేనేం చెయ్యను? వెనక్కు తిరిగి నిలబడ్డాడు చిరంజీవి. రాజీని చూస్తూ నిగ్రహించుకోవడం చాలా కష్టంగా ఉంది. రాజీని తన చేతుల్లోకి తీసుకోవాలనుంది. జీవన్ అల్లంత ఎత్తున తన్నే చూస్తూ తన్నే రాజీ లే ఇంటికెళ్ళు ఆజ్ఞాపించినట్లుగా అన్నాడు. రాజీకి కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. అవును, ఈ స్పందనేమిటి? కూడని పని, స్త్రీకి ధర్మవిరుద్ధమైన పని. చిరంజీవి రాజీ తప్పో ఒప్పో విచక్షణ లేని వాళ్ళం కాదు మనం. జీవన్ బాబుకి నువ్వంటే నేను చెప్పక్కర్లేదు. అతను నీ భర్త రాజీ, నీ భర్త. వెనక్కు తిరిగి వచ్చేసింది ఏడ్చుకుంటూ రాజీ. అవును, నా భర్తే, కానీ నేనేం చెయ్యను? నా తనువు మనసు అన్నీ నిన్నే కోరుకుంటున్నాయి. నువ్వు కావాలంటున్నాయి చిరంజీవి. నిన్ను వదిలి నేను బ్రతకలేను. నువ్వు లేకుండా నాకీ లోకం భయంకరంగా ఉంది. నేనేం చెయ్యను? చిరంజీవికి ఏం చెయ్యాలో తోచని స్థితి. అలా ఆలోచించకు రాజీ. మనసును మరి మనం వదిలేస్తే ఆలోచనలు వెర్రితలలు వేస్తాయి రాజీ. మనం సమాజంలో బతుకుతున్నాం. ఈ సమాజం ఒప్పుకోని ఏ బంధము ఆనందదాయకం కాదు రాజీ. రాజీ మౌనంగా ఉండిపోయింది. చిరంజీవికి రాజీని వదులుకోగలనా అనిపిస్తోంది. కానీ వదులుకోక చేసేదేమీ లేదు. మన జీవితం మీద, మన బతుకు మీద మనకు అధికారం లేదు రాజీ. చిరంజీవికి రాజీకి నిగూఢంగా ఉన్నన్నాళ్ళు అంత బాధ లేదు. ఇప్పుడు ఒకరి హృదయం ఒకరికి తెలిసాక గడియారంలా జీవితం గడుస్తోంది. రాజీ సడన్గా టైప్కి వెళ్ళడం మానేసింది. చిరంజీవి 4 రోజులకు ఒకసారి ఇంటికి వచ్చిపోతున్నాడు. చిరంజీవి వచ్చినా రాజీ లోపలే ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగిందనేది స్పష్టంగా తెలిసిపోయింది. ఆ రోజు చిరంజీవి వచ్చేటప్పటికి రాజీ లోపలుంది. జీవన్ వరండాలో ఉన్నాడు. రాజీ పిలిచాడు జీవన్. వస్తున్నా అంటూ వచ్చింది. చిరంజీవి వచ్చాడు. చిరంజీవిని చూపిస్తూ కూర్చోండి నిర్లిప్తంగా అంటున్న భార్యను చూస్తుండిపోయాడు జీవన్. కొన్నాళ్ల క్రితం చిరంజీవి వస్తే ఇల్లంతా నవ్వులతో కేరింతలతో ఎంత బాగుండేది. ఎందుకిలా నిశ్శబ్దత ఆవరించుకుంది? జీవన్కి అగమ్యంగా ఉంది. ఏమిటర్రా ఇంత సైలెంట్గా ఉన్నారు? నవ్వాడు చిరంజీవి. రాజీ ముభావంగా ఉండిపోయింది. జీవన్ చుట్టూ తనిష్టమైన అసౌఖ్యం. చిరంజీవి నీ ఇన్స్టిట్యూట్ ఎలా సాగుతుందోయ్? మా రాజీ ఈ మధ్య రావటం లేదు నవ్వాడు చిరంజీవి. బాగానే సాగుతోందండి. ఏం రాజీ నువ్వు వెళ్ళడం లేదా? లేదండి, తీరక వెళ్ళడం లేదు. తీరక అన్నాడు జీవన్. ముభావంగా జవాబిచ్చింది రాజీ. అమ్మగారు బాగున్నారంటూ లోపలికి వెళ్ళిపోయాడు చిరంజీవి. జీవన్ రాజీ మౌనంగా వరండాలో కూర్చుని ఉన్నారు. చీకటి పడింది. చిరంజీవి వెళ్ళిపోయాడు. వెలితిగా ఉంది వాతావరణం. భోజనం చేసి పడుకున్నారు అంతా. జీవన్కి నిద్ర పట్టడం లేదు. చాలా రోజుల తర్వాత డైరీ రాయాలనిపించింది. సొరుగు తెరిచాడు. డైరీ పక్కనే కొన్ని పేపర్సు, నవల లాంటిది ఏమైనా మొదలు పెట్టలేదు కదా అని చేతికి తీసుకున్నాడు. కాగితాలు అటు ఇటు తిప్పుతుంటే ఒక పేపర్ నిండా చిరంజీవి పేరు. జీవన్కి అర్థమైపోయింది. జీవన్ మనసు క్షోభించింది. ఏమిటి తన జీవితం ఇన్ని ఒడిదుడుకులా? నిస్సందేహంగా రాజీ మనసులో తను లేడు. గమనించలేదు కానీ పెళ్ళైన దగ్గర నుంచి తనకై తాను ఉల్లాసంగా గడిపింది లేదు. అతడు చేసుకోమని చెబితే సైలెంట్గా చేసుకున్న ఆడపిల్ల రాజీ అని అనుకున్నాడు తను. కాదు, తనకు మనసుంది. ఆ మనసులో జాగృతం కాక సుషుప్తిలో ఉన్న భావాలున్నాయి. చిరంజీవి మొట్టమొదట చిరంజీవిని తనకు పరిచయం చేసినప్పుడు కృష్ణా బ్యారేజీ మీద రాజీలో ఉద్వేగం, ఉత్సాహం. అతనింటికి వచ్చినప్పుడల్లా రాజీలో ఉరకలు వేసే ఆనందం, కళ్ళల్లో మెరుపులు జీవన్కంతా గుర్తొచ్చింది. ఏమండి, చిరంజీవి పాపం చాలా బాధల్లో ఉన్నాడండి. కుటుంబం చాలా పెద్దది. అతనికి చాలా బాధ్యతలున్నాయి. తెలివిగలవాడు. ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరు. పదే పదే రాజీ అతని గురించి చెప్పడం. తనకు చిరంజీవి అంటే ఎంతో అభిమానం. తనకన్నా చిన్నవాడు, రాజీ కన్నా పెద్దవాడు. రాజీకి చిరంజీవికి మధ్య స్నేహం, తనకు రాజీకి మధ్య బాంధవ్యం. అది స్వభావజనితం. ఇది సామాజిక బంధం. నిజమే, తనకు రాజీకి 12 ఏళ్లు తేడా. బహుశా రాజీ కోరుకునే భర్త నాలో లేడేమో. తనకు ప్రేమ అనుభవైక వేద్యం, వైఫల్యం, అలవాటైన ఔపోసన. రాజీ మీద ఒక్కసారిగా పెరిగిన కసి ఆలోచనలతో జారిపోయింది. ఆమె పడుతున్న ఘర్షణ అర్థమవుతోంది. సాంప్రదాయాలు, కట్టుబాట్లు విధించిన ఆంక్షలో
మనస్సుని కుచించుకొని ఒదిగిపోవడం మనిషికి అలవాటైపోయింది. ఇందుకు భిన్నంగా ఆ రాత్రంతా నిద్రపట్టని జీవన్ సంఘర్షణ. తెల్లవారుజామున లేచి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు తల్లితో మాత్రం చెప్పి వెళ్ళాడు, అర్జెంట్ పని ఉంది, ఊరికి వెళ్తున్నానమ్మా అని. రాత్రి పడుకునేటప్పుడు తన పక్కనే ఉన్న భర్త తెల్లారేటప్పటికి లేడు. రాజీ ఏమిటా అనుకుంది. అత్తగారిని అడిగింది. తనని లేపడం ఇష్టం లేకపోయిందేమో అనుకుంది. చిరంజీవి ఆ సాయంత్రం రైల్వే ఇన్స్టిట్యూట్లో ఏదో ప్రోగ్రాం ఉందంటూ టికెట్లు తీసుకొచ్చాడు. ఆయన లేరుగా. నేనెందుకులే అంది రాజీ. చిరంజీవి బలవంత పెట్టలేదు. పోన్లేమ్మా, వాడు లేకపోతేనేం, నువ్వు సరస్వతి చిరంజీవి వెళ్ళిరండి అంది సీతమ్మ. సరస్వతి, నాకు హోంవర్క్ ఉందమ్మా అంది. రాజీకి మనసులో వెళ్ళాలని ఉంది. చిరంజీవి వస్తే బాగుండుననే ఉంది. కానీ భయం. ఎక్కడ ఒకరి మనసులో ఒకరికి ఉన్న భావనలు బయటపడి మనుష్యులని వశపరుచుకుంటాయేమోనని. రాజీ, అబ్బాయి లేడయ్యే, ఏం తోస్తుంది ఇంట్లో, వెళ్ళిరా మరోసారి అంది సీతమ్మ. పోనీ రండి అప్పుడన్నాడు చిరంజీవి. లైట్ రోజ్ కలర్ చీరలో రాజీ భువనమోహనంగా ఉంది. విప్పారిన కళ్ళతో ఆరాధనగా చూశాడు ఆమె వైపు. ఒక్క క్షణం రాజీ చూపులు అతని చూపులతో కలుసుకున్నాయి. సిటీ బస్లో రైల్వే ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు. విప్రనారాయణ నాటకం వందనంతో మొదలుపెట్టిన ప్రేమ దేవదేవిని విప్రనారాయణుడికి పూజారిణిగా చేసింది. కాంక్ష కాసారాలు దాటి అలౌకిక ప్రేమవాహినిలో అపూర్వమైన అనుభూతి. రాజీ, చిరంజీవి బస్ కోసం పావుగంట ఎదురు చూశారు. కాఫీ తాగుతారా అన్నాడు చిరంజీవి. పదండి అంది రాజీ. హోటల్లో ఒక మూల ఒకరికెదురుగా ఒకరు. మనసులు మూగబోయి భావనలు ఊసలాడుకునే వేళ కాలం జారిపోతోంది. కళ్ళు కోటి భావాల గనులై ఇద్దరిలోనూ స్పందన. ఈ స్పందనలో ఆవేశం ఉంది, తీవ్రత ఉంది, కోరిక ఉంది. అసాధ్యాలని ఆశించటం మానవుడి సహజగుణం అన్నాడు చిరంజీవి. దేన్ని గురించి మీరు మాట్లాడుతున్నారు అంది రాజీ. దేవదాసు పార్వతిని పిరికితనంతో పోగొట్టుకొని మరలా ఆ ప్రేమ కోసమే ప్రాణాలు పోగొట్టుకోవడం, తనకిక అందదని తెలిసే ఆమె మీద ప్రేమ పెంచుకోవడం, అది తప్పంటారా? తప్పని కాదు, కానీ అది వాంఛనీయం మాత్రం కాదు. మనకు అందదు అని తెలిసాక దాన్ని గురించి ప్రాణాలు పోగొట్టుకోవడం త్యాగం అనుకొని మన వాళ్ళు నెత్తికెత్తుకున్నారు. ఇప్పటి వాళ్ళు దాన్ని ఆదర్శంగా తీసుకున్నారు. ఒకవేళ పార్వతి దేవదాసుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నట్లయితే, అంటే ఆమె పెళ్ళయ్యాక కూడానా? భర్తను వదిలి దేవదాస్తో జీవితం గడపడానికి ఇష్టపడినట్లయితే? కొంచెం ఆలోచించాడు చిరంజీవి. సమాజం కొట్టే దెబ్బలకు తట్టుకోగలిగితే తప్పకుండా తట్టుకోగలిగే స్థైర్యం ఉంటుందంటారా? నవ్వాడు చిరంజీవి. రాజీ, క్షమించాలి అన్నాడు. పర్వాలేదు అంది రాజీ. స్థైర్యం బజార్లో కొనుక్కుంటే రాదు. నిజానికి ఉన్నదున్నట్లు చెప్పాలంటే ఆర్థిక సుస్థిరత ఉంటే ఈ సమాజంలో ఏ అడ్వెంచర్ అయినా విజయవంతం అవుతుంది. రాజీ చిరంజీవికి అర్థమయ్యాడు. పొద్దుపోతోంది, వెళ్దామా? రాజీ మనసులో ఆలోచనలు. అసలు జీవన్ భర్తగా అతనితో ప్రణయ సన్నివేశాలు, అతనితో కాపురం అంతగా గుర్తుకు రావడం లేదు. తను ద్రోహం చేస్తోందా? ఏమిటిది? ఏమిటి కలకలం? ఎందుకీ చంచలత్వం? భారతీయ మహిళ తన పురుషుణ్ణి తప్ప కలలోనైనా మరొకరిని తలచదంటారు. ఈ ఆలోచనలు తనని తినేస్తున్నాయి. తన మీద తనకి అసహ్యం వేస్తోంది. రాజీకి నిద్ర రావడం లేదు. ఇంట్లో పగలు వ్యాపకం లేదు. మళ్ళీ టైపుకు వెళ్తానంది. సీతమ్మ గారు అడ్డు చెప్పలేదు. జీవన్ వెళ్ళి వారమైంది. ఉత్తరం లేదు. అసలు అతనికి అలవాటు లేదు. ఉత్తరాలు రాయడు. రాజీకి మనసు ఆందోళనగా ఉంది. రోజు చిరంజీవి కలుస్తూనే ఉన్నాడు. అతనితో అడపాదడపా ఈ ప్రేమలు, సామాజిక స్థితిగతులు చర్చల్లోకి వస్తూనే ఉన్నాయి. స్టార్ట్ అండ్ మీట్ మీ ఇన్ రూమ్ నంబర్ 201 ద్వారకా, హైదరాబాద్. డోంట్ ఇంటిమేట్ ఇన్ హోమ్. టెలిగ్రామ్ చిరంజీవికి జీవన్ నుంచి టెలిగ్రామ్ అంటే భయం వేసింది. ఏమైంది అని ఆందోళన. ఆ రాత్రే బయలుదేరి వెళ్ళాడు చిరంజీవి. జీవన్ సుఖంగా ఉన్నాడు. అబ్బ, చంపేశారండి, గుండెలు అరచేత పట్టుకొచ్చాను కదా అన్నాడు చిరంజీవి. ఎందుకోయ్, ఎవరికిద్దామని నవ్వాడు జీవన్. భలే వారే. జీవన్కి చిరంజీవి ముందు తనేదో అతని జీవితానికి పెద్దలాగా అనిపించింది. కాఫీ వగైరాలయ్యాక చిరంజీవి, నిన్ను ఏకవచనంతో సంబోధిస్తున్నాను అన్నాడు జీవన్. పర్వాలేదు, తనకు రాజీకి మధ్య ఇలాంటిదే సంభాషణ. ఈ ప్రేమ మహా చెడ్డదోయ్, ఏమంటావు అన్నట్టు చూశాడు చిరంజీవి వైపు జీవన్. చిరంజీవిలో తొట్టుపాటు గమనించాడు జీవన్. ఎలా పుడుతుందో ఏమోలే. అనార్కలిని కొరత వేశాక సలీం మరో పెళ్లి చేసుకున్నాడు కదూ? అవునండి. చిరంజీవికి అర్థం కావడం లేదు. ఎందుకు ఈ ప్రస్తావన? అంటే అనార్కలి పట్ల సలీంకున్న ప్రేమ అబద్ధమంటావా?
అలా అని కాదండి. మరెలా? అసలు మనకు తెలిసిన కథ కాదండి, చారిత్రక నిజం వేరుగా ఉంది. అది సరేలే, చారిత్రక విషయం కాదు. సలీం అనార్కలి ప్రేమించుకున్న మాట నిజమేగా, అతను మళ్ళీ పెళ్లి చేసుకున్న మాట నిజమేగా. అవును, కానీ అది అబద్ధపు ప్రేమ కాదు, పరిస్థితులు. అనార్ని పొందలేకపోయాడు. జీవితంలో స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ అవసరం కనుక, అందున అతను చక్రవర్తి కనుక పెళ్లి చేసుకున్నాడు. అదే నేను అంటున్నాను. నేను మోహన నీకు తెలిసే ఉంటుంది. తను పోయాక రాజీని చేసుకున్నాను, కానీ రాజీ నాకు ప్రియురాలు కాలేదు. వింటున్నావా చిరంజీవి? చిరంజీవికి తోచడం లేదు ఆ సంఘటన ఎటుపోతోందో. రాజీకి నేను ప్రియుణ్ణి కాలేకపోయాను. అఫ్కోర్స్, ఒకవేళ ఈ సమాజంలోని చాలా దాంపత్యాలలాగే పిల్లలుండి ఉంటే ఎలా ఉండేదో. చిరంజీవి, రాజీ నిన్ను ప్రేమించింది. చిరంజీవి తలవంచుకున్నాడు గిల్టీగా. నువ్వు అలా తలవంచుకోనక్కర్లేదు. ప్రేమ నేరం కాదు, దోషం కాదు. నీ నుంచి ఆమెకు ఆ ప్రేమ దొరుకుతోంది, అవునా? సార్, కంగారుగా అన్నాడు చిరంజీవి. కంగారు పడకు చిరంజీవి. ఈ మనం బతుకుతున్న సమాజంలో ఇలాంటి సన్నివేశం ఎక్కడా జరగకపోవచ్చు, కానీ మానవ స్వభావానికి మాత్రం విరుద్ధం కాదు, విడ్డూరము కాదు. చిరంజీవి మొహంలో ఆందోళన, భయం. వివాహిత స్త్రీ అయినంత మాత్రాన ఆమె మీదకి ఎవరి ప్రేమ ప్రవహించకూడదా? ఎంత అసంబద్ధమో తెలుసా? అయితే డబ్బుతో కూడుకున్న ఈ వ్యవస్థలో ప్రేమ వ్యాపారంగా తయారై మనుషులను కంగాళీ చేస్తోంది. కానీ నేను అర్థం చేసుకున్నంత వరకు రాజీకి నీకు మధ్య నిజమైన ప్రేమ అని ఎలా ఈ నిర్ణయానికి వచ్చానా అని ఆశ్చర్యంగానూ సందేహంగానూ ఉందా? అవునన్నట్లు చూశాడు చిరంజీవి. నిన్నీ 2 సంవత్సరాల నుంచి గమనిస్తున్నాను. ఎక్కడా నీలో స్వార్థం, వంచన నాకు కనిపించలేదు. నా చుట్టూ ఉన్నవాళ్ళు నన్నెన్ని రకాలుగానో ఉపయోగించుకోవాలని చూశారో తెలుసా? ఒక్కసారి కూడా ఆ ప్రయత్నం నీలో నాకు కనిపించలేదు. మాట వరుసకు రాజీ నాతో నీ టైప్ ఇన్స్టిట్యూట్ సంగతి చెప్తే నేనే ముందుకొచ్చాను. ఇప్పుడు నువ్వు స్థిరపడినట్లే కదా? అడిగాడు జీవన్. అవునండి, పిరికిగా సమాధానం చెప్పాడు. బ్రేవ్ మై ఫ్రెండ్, ఎందుకంత ఫీల్ అవుతున్నావు? నీకై నువ్వేమీ అధర్మం, అన్యాయం ఎవరికీ చెయ్యలేదు, ఇక మీదట కూడా చెయ్యలేవు. ఇది సహజం. నీకు ఆమె యందు, ఆమెకు నీ యందు జనించిన ప్రేమ సహజం. నేను ఆమెను ఇంకా నా దాన్నిగా ఉంచేసుకోవాలనుకోవడం అధర్మం, బలవంతం. ఈ సమాజం నాకిచ్చిన తాళి అనే లైసెన్స్ బిళ్లతో ఆమె మనస్సును, శరీరాన్ని, ఆమె ఇష్టాలను కొనాలనుకోవడం అధర్మం కదూ. చిరంజీవి కళ్ళల్లో ఆరాధన. జీవన్ ఔన్నత్యానికి చిరంజీవి వినమ్రుడైనాడు. అలాగే నిన్ను ఆమెను దూరం చెయ్యాలనుకోవడం కూడా. అందుకే ఈ నిర్ణయానికి వచ్చాను. నువ్వు ఆమెను స్వీకరించగలవా? చిరంజీవి అప్రతిభుడైనాడు. ఇలా జరుగుతుందా? ఇంత గొప్పదనం ఈ మనుషులలో, ఇంత నిజాయితీ ఉందా? ఇన్నాళ్ళు ఎంతో కష్టంతో నిభాయించుకున్న చిరంజీవి ఒక్కసారిగా జీవన్ కాళ్ల మీద పడి భోరుమన్నాడు. 2 చేతులతోనూ అతన్ని లేవనెత్తి గుండెకు హత్తుకున్నాడు జీవన్. చిరంజీవి, నువ్విప్పుడు నా తమ్ముడివి. ఎంత ఎదిగిపోయాడు జీవన్. చిరంజీవి గుండెలో జీవన్ విశ్వమంతై. ఇదిగో ఈ ఉత్తరం రాజీకి రాశాను. నువ్వు చదివి ఇక్కడి నుంచే పోస్ట్ చేయి. విజయవాడ వెళ్ళి ఈ ఉత్తరం అందేలోపు ఆమెను కలుసుకో. కానీ ఇవేమీ చెప్పకు. ఆమెను మానసికంగా ఇందుకు సిద్ధం చేయి. ఉత్తరం ఆమె చదివిన 1-2 గంటలకి నువ్వు వెళ్ళి ఆమెను అందుకో. ఎందుకో తెలుసా? ఈ మన సమాజంలో స్త్రీ ఇలాంటప్పుడు తాత్కాలికమైన ఆవేశంలో ఏమైనా చేస్తుంది. జీవన్ ఉత్తరం చిరంజీవికిచ్చి ఎదురుగా కూర్చున్నాడు. రాజీ, భయపడకు. ఈ ఉత్తరం నిన్ను సుఖపెడుతుంది, నీ జీవితానికి సార్థకత తెస్తుంది. సావకాశంగా చదువు. ప్రేమ బహు చిత్రమైనది. ఎలా పుడుతుందో, ఎటు ప్రవహిస్తుందో, ఎవరి మీద జనిస్తుందో ఏమో ఎవరికీ తెలీదు. నాకు ప్రేమ విలువ తెలుసు. ఆ ప్రేమ వైఫల్యంలోంచే జనించే వేదన తెలుసు. ఈ జీవన వాహినిలో ఎన్నో రకాల జీవితాలు, ఎన్నో ప్రేమలు, ఎన్నో వైఫల్యాలు. నా తొలి ప్రేమ నీకు పూర్తిగా విడమర్చి చెప్పలేదు కదూ. నేను ఎప్పటికప్పుడు పూర్తిగా చెప్దామనుకుంటూనే కాలం గడిచిపోయింది. మోహన నా సహచరి. మానసికంగా మా మధ్య గొప్ప అనుబంధం క్రూరంగా వెళ్ళిపోయింది. తను బ్లడ్ క్యాన్సర్, విరాగినే అయ్యాను. నా చెల్లి పెళ్ళి చేసిన సంతోషం, మోహన నా చెల్లి పెళ్ళికి సహాయపడకపోతే ఆ ఆనందం నాకు దొరికేది కాదు. మా అమ్మ నాన్న కలిసిన సంతోషం, మరోపక్క నా నెచ్చిలి మరణం. రాజీ, చూసావా ఈ చిత్రం? దేనికి నేను ఆనందించను, దేనికి విచారించను. తర్వాత చాలా రోజులు మానసికంగా జడమైపోయాను. అమ్మ కోరిక, అంతేకాదులే నాకు ఒక సంసారం, భార్య కావాలనిపించింది. నిన్ను చేసుకున్నాను. నిన్ను నేను ప్రేమించాను. బాంధవ్యంతో, బాధ్యతతో పెంచుకున్న ప్రేమ
ఇది నిన్ను నా భార్యగా, నా పుట్టబోయే బిడ్డల తల్లిగా అమితంగా ప్రేమించాను. వేరునని చెట్టు పుష్పించినట్లే నా ప్రేమ పుష్పించలేదు. ఓడిపోయాను, ఓడిపోయానని కూడా అనను నేను. సహజమే అది. ప్రేమ ఏ ఒక్కరి సొత్తు కాదు. నిర్బంధ ప్రేమ సాధ్యమూ కాదు. అమ్మ పెద్దదని తెలిసి అమ్మ ప్రేమ కోసం చేశాడు జనార్దనం బాబాయ్. అమ్మ నాన్నను ఎంత ద్వేషించిందో అంతగానో ఆయన్ని ప్రేమించి జీవితాంతం నిరీక్షించింది. మోహన నన్ను కోరుకుంది, నాకు తన సర్వస్వం అప్పగించుకుంది. అయినా మురళి తనను ప్రేమిస్తున్నాడని తెలిసి కూడా అతన్ని ఆదరించింది. మోహనను నేను పొందాను, కానీ పోగొట్టుకున్నాను. మమత, శ్రీధర్ ప్రేమికులే. వాళ్ళు మేం గొప్ప ప్రేమికులం అనుకున్నవారే. కానీ శ్రీధర్ పరిస్థితుల వల్ల తల ఒగ్గక తప్పలేదు. మమత అతన్ని పోగొట్టుకుని జీవించలేననుకుంది, ఆత్మహత్య చేసుకోబోయింది. ఇవన్నీ ప్రేమలే. ఏది నిజాయితీ లేనిదిగా అంచనా వేస్తాం చెప్పు రాజీ? ఏ కొమ్మల ప్రేమ ఇది? మానవ సమాజ స్వభావగతంలో ఈ ప్రేమ రూపాలు మారుతూ వచ్చాయి. అసలు ఈ ప్రేమ మానవ స్వభావంలో ఒక భాగం. తల్లి, చెల్లెలు, పిన్ని, అత్త, ప్రియురాలు ఇవి రూపాలు మాత్రమే. కుటుంబ వ్యవస్థ పటిష్టంగా నిర్మించుకున్న తరువాత ఈ ఏకోన్ముఖ ప్రేమ విలువను మనమే పెంచుకున్నాం. ఏకోన్ముఖ ప్రేమ విఫలమై జీవనం సాగితే అది ఆరోగ్యకరము, వాంఛనీయము. కానీ విఫలమైతే ప్రాణాలే తీసుకునేంత బలహీనత, అది క్షేమదాయకం కాదు. జీవితం అంతా నిస్సారంగా చేసుకోవడం తెలివి తక్కువతనం. లౌకిక సామాజిక జీవనం కోసం కొన్ని నియమాలు, హద్దులు మనం అనుసరిస్తున్నాం. ఆంతర్యాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం లేదు. అంతెందుకు, మన బాబే ఉండి ఉంటే మనిద్దరిలోనూ ఈ మార్పు వచ్చేది కాదు. నేను బిజినెస్ పెంపు చేసుకోవడానికి అరేబియన్ కంట్రీస్ వెళ్ళాలనుకుంటున్నాను. ఆ ప్రయత్నంలోనే హైదరాబాద్ వచ్చాను. నువ్వు చిరంజీవి ఒకటిగా బ్రతకండి. అతను నిన్ను స్వీకరించాలని ఇష్టం ఉండే అతను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాడు. నువ్వు ఒకరి భార్యవని తెలిసి, ఒక బిడ్డ తల్లివని తెలిసి నీ యందు అతనికి ప్రేమ తలెత్తింది. ఎవరూ ఇష్టపడి ఉచ్చులో చిక్కుకోరు కదా. అతని చేతుల్లో లేదు ఈ ప్రేమ. ఎవరైనా అంతే. శృంఖలాలబద్ధమైన బ్రతుకు అది నందనవనంలో అయినా, అడవిలోనైనా, ఏసీ బంగ్లాలో అయినా ఒకటే. నీ జీవితం నీది. నేను అమ్మను, సరస్వతిని హైదరాబాద్లో వదిలేస్తాను. అక్కడ జనార్దనం బాబాయ్, మమత, శ్రీధర్ ఉన్నారు. నువ్వు చిరంజీవితో సెటిల్ అయిపో. నీ మీద నిష్ఠూరపడి నేను ఈ పని చేయడం లేదు. ఇది ఇలా జరగాల్సిందే. ఇలా జరిగితేనే సౌఖ్యదాయకం. చిరంజీవికి టైప్ ఇన్స్టిట్యూట్కి లోన్ కోసం నేను గ్యారంటీగా ఉన్నాను కదా, ఆ లోన్ తీర్చేశాను. మరో 10,000 నీ పేరున బ్యాంకులో 10 సంవత్సరాల వరకు ఫిక్స్డ్ వేశాను. ఇదంతా ఏదో ఆదుకోవాలని, నా దయాధర్మాలు ప్రకటించుకోవాలని చేస్తున్న పని కాదు. ఈ సంఘంలో డబ్బు అంత విలువైనది. డబ్బు చాటున ఏ సామాజిక కట్టుబాటును కాలదన్నినా సమాజం వేటాడదు. మీరు కోరుకున్న కొత్త జీవితం బ్రతుకుతెరువు లేకుండా ప్రేమే తిని బ్రతుకుదాం అనుకుంటే నరక సదృశం. అందుకే పునాది లేని భవిష్యత్తులోకి చూస్తూ చూస్తూ గుడ్డిగా అడుగు పెట్టనివ్వడానికి నాకు మనస్కరించడం లేదు. ఇక నువ్వు ఇంటి ఆడబడుచువి అంటే బాధ్యతవు. చిరంజీవితో నేను అన్నీ మాట్లాడాను. ఇక నేను నీకు కనబడను. ఎప్పుడైనా నా నిష్క్రమణ వార్త విన్నప్పుడు నీ బాధ్యత తీసుకున్న ఒక పెద్దగా 2 కన్నీటి బొట్లు విడువు చాలు. జీవన్ బాబు, విడాకులు కావాలంటే 3 నెలల్లో ఏర్పాటు చేస్తాను. జీవన్ అలాగే చూస్తూ కూర్చున్నాడు. చిరంజీవి ఉత్తరం ముగించి కళ్ళెత్తి చూశాడు. అతని కళ్ళ నిండా నీళ్లు. జీవన్ బొమ్మ మసగ్గా కన్నీళ్లలోంచి బుద్ధుడిలా, జీసస్లా, చలంలా వెలుగులు జిమ్ముతూ కాంతిపుంజంలా ఈ విశ్వాన్నంతటినీ వెలుగుమయం చేస్తూ చిరంజీవి కళ్ళు మూసుకున్నాడు. మూసుకున్న అతడి కళ్ళల్లో వెలుగు వలయాలుగా పెరిగి పెరిగి తన ఉనికే తెలియనంత తన్మయత్వం, మమేకత్వం, అద్వైతం. అదొక మహత్తరమైన క్షణం. సమాప్తం. జీవన వాహిని నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.